పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దళితులు అంటే చచ్చిన కుక్క పిల్లతో సమానమా? వారసులు మనుషులే కాదా? ఈ ప్రశ్నలకు అవును అనే చంద్రబాబు సమాధానం చెప్తున్నారు. తన క్షుద్ర రాజకీయాల కోసం దళితులను అత్యంత నీచంగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగయ్య విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై దళిత వర్గాలు భగ్గమంటున్నాయి. దళితులంటే చంద్రబాబుకు పరమ చిరాకు. వారితో మాట్లాడాలన్నా, పక్కన కూర్చోబెట్టుకోవాలన్నా ఆయనకు ప్రాణం పోయినంత పని. తాను ఏ స్థాయిలో ఉన్నాననే సంగతిని కూడా మర్చిపోయి దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు మాత్రమే. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? చంద్రబాబుకు అణగారిన వర్గాలంటే విపరీతమైన చిరాకు. అందుకే కనీసం తన చుట్టుపక్కల కూడా వారిని ఉండనియ్యరు. కానీ ఓట్ల కోసం మాత్రం ఎన్నికల సమయంలో వారిపై ఎక్కడా లేని ప్రేమను వలకబోస్తారు. అసలు దళితుల ఉద్ధరణ కోసమే తాను పుట్టినట్లు మాట్లాడతారు. ఎస్సీలను 2 వర్గాలుగా చీల్చి వారితో ఓట్ల రాజకీయం చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి మళ్లీ నోరు జారారు. గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సింగయ్యను చచ్చిన కుక్కపిల్లతో పోల్చి మాట్లాడుతున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే గత వారం రోజులుగా ఇలాగే మాట్లాడుతున్నారు. కారు కింద మనిషి పడిపోతే, వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారుగా బయటపడేసి. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లిన సమయంలో గుంటూరు శివారులో ఒక వాహనం ఢీకొని సింగయ్య చనిపోయాడు. ఆ ప్రమాదాన్ని కూడా తన శవరాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. సింగయ్యను జగనే తన కారుతో ఢీకొట్టించి చంపించారని, ఆ తర్వాత కుక్కపిల్లను ఈడ్చి పడేసినట్లు పడేశారంటూ నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ మీద కోపంతో సింగయ్యను అంతగా అవమానించడం ఎందుకు? సింగయ్య దళితుడు కావటమే ఆయన చేసుకున్న పాపమా? దళితులను ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో బతకనియ్యరా అనే చర్చ ఇప్పుడు దళిత వర్గాల్లో దారితీసింది. దళితులను చచ్చిన కుక్కతో పోల్చుతూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడైనా మీరు దళితుల్ని మనసులో గౌరవించండి. మొన్నే కదా నువ్వు వెళ్ళి ఏదో శర్మకారుని 2 గంటల సేపు బస్సులో కారులో తిప్పని చెప్పి గొప్ప చెప్పునా కదా. 48 గంటలు దాటకముందే నీకు దళితులంటే కుక్కలతో సమానం అయ్యారా? ఆ విధంగా దళితుల్ని అవమానపరుస్తారా అంటే అవునులే, నీకు మొదటి నుంచి కూడా దళితులంటే పడదు కదా. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నన్ని దాడులు గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే దళితులపై చిన్నచూపు చూస్తుండటంతో ఎల్లో బ్యాచ్ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తోంది. చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో దళిత కుటుంబాలను వెలివేస్తే పవన్తో పాటు చంద్రబాబు కూడా పట్టించుకోలేదు. అంతెందుకు, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఈ ఏడాది కాలంలోనే దళితులపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. ఇక రాష్ట్రంలోనైతే ప్రతిరోజు ఏదో చోట దళితులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు గుంటూరుకు చెందిన సింగయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆయనపై కనీసం సానుభూతిని చూపకపోగా అత్యంత దారుణంగా కుక్కపిల్లతో పోల్చుతూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు దళిత వర్గాలను మరింతగా బాధపెడుతున్నాయి. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు దళితులను మరీ ఇంత నీచంగా వాడుకొని రాజకీయాలు చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సింగయ్య భార్య లూర్తు మేరీ తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని చెబితే వెంటనే పోలీసు అధికారులతో ఆమెను బెదిరించేలా మాట్లాడించడంపై దళిత వర్గాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి తప్ప మరెవరికి ఆయన పెద్దపీట వేయరు, కనీస గౌరవాన్ని కూడా ఇవ్వరు. అలాంటిది దళితులు బీసీల గురించి ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని గత చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీ తోకలు కత్తిరిస్తా, మీ తోలు తీస్తా అంటూ బీసీలను బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు దళితులను చచ్చిన కుక్కలతో పోల్చటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.